హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. నేను మా చిన్నోడు లెగ్సాము, మా పెద్దోడు మా బావ ఇంకా పడుకున్నారనమాట. ఇంకా పొద్దున్నకి ఏం పని ఉంటుంది చెప్పండి, ఇంక ఇల్లు తొట్టం తప్పితే. ఆల్రెడీ బెడ్రూమ్ అయితే సైలెంట్ గా తుడిచేసాను. ఇంక ఇప్పుడు హాల్లో ఇవన్నీ తుడుస్తున్నా. ఎక్కడ చూసినా ఎక్కువ మా పిల్లల బొమ్మలే ఆడతారు. ఆడిన తర్వాత మాత్రం మళ్ళీ ఆ బాస్కెట్ లో కలెక్ట్ చేయరు. ఈ మ్యాట్ మీద రోజు చీపురుతో తుడిచేస్తాను, అయినా సరే ఇంకా ఫుల్ డస్ట్ అనేది కంప్లీట్ గా రాదనమాట. అందుకోసమనే నేను 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి అయితే నేను ఈ అగారో వ్యాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేస్తాను. చూడడానికి మ్యాట్ నీట్ గానే ఉన్నట్టుంది కదా, కానీ చూడండి ఆన్ చేస్తే డస్ట్ ఎంత వస్తుంది చూపిస్తాను. చూడండి ఎంత డస్ట్ వచ్చింది. మ్యాట్ క్లీన్ గానే ఉన్నట్టుంది. మళ్ళీ అసలే మేము కింద కూర్చొని తింటాము, అలాగే పిల్లలు కూడా ఎక్కువ ఆడుతుంటారు కాబట్టి నేనైతే 2-3 రోజులకు ఒకసారి అయితే ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. చూడండి ఎంత డస్ట్ వచ్చింది. నేను ఈ కార్పెట్ ని వ్యాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేసే లోపల ఇదిగోండి మా పెద్దడు కూడా పడుకొని లెగిసిపోయాడు. ఏమ్మా నిద్రైపోయిందా? లెగిసిపోయావు. ఇంకా పొద్దున్న కాటలు స్టార్ట్ చేసేసారు. పదండి ఫస్ట్ బ్రష్లు చేసుకుందరు. అందులో నీది ఏ బ్రష్? గ్రీన్. వీళ్ళకి బ్రష్లు అయితే సేమ్ తీసుకోలేదు, బొమ్మలు అలాంటివి అయితే సేమ్ తీసుకుంటాం, కానీ బ్రష్లు అయితే మాత్రము డిజైన్ అంతా ఒకటే, కానీ కలర్స్ వేరు తీసుకున్నాము. ఎందుకంటే మరి మొత్తం ఒకేలాంటివి తీసుకుంటే ఎవరిది ఏంటి అనేసి నేనైనా గుర్తుపట్టాలి కదా, అందుకోసం అనేసి ఇద్దరు బ్రష్లు చేసేస్తుంటారు. మా పిల్లలు బ్రష్లు చేస్తారు, మళ్ళీ ఆటలు స్టార్ట్ చేసేసారు, ఇంకా ఆడుకుంటున్నారు. వీళ్ళకైతే టిఫిన్ రెడీ చేస్తా. మా పిల్లలు ఈ మధ్య రాగి మాల్ట్కి బాగా అలవాటు అవుతున్నారు. అప్పుడు స్టార్టింగ్ లో చిక్కగా పెడితే తాగలేదు కదా, తర్వాత అయితే నేను కాస్త పల్చగా తాగేటట్టు చేస్తే మాత్రము బాగా అలవాటు అయ్యారనమాట. ఇప్పుడైతే ఇంకా రాగి మాల్టే చేస్తాను. రాగి మాల్ట్ అయితే ఫ్యాన్ దగ్గర పెట్టేసి వచ్చాను, చల్లగా అవుతుంది. ఈ లోపల అయితే నేను మధ్యాహ్నానికి కూర గుడ్లు వండాలనుకుంటున్నా. గుడ్లు అయితే ఇంకా ఉడకడానికి పెట్టేస్తున్నాను ఇండక్షన్ మీద. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా. టైమర్ ఉంటుంది కాబట్టి ఇండక్షన్ లో ఇంకా టైమర్ సెట్ చేసేస్తాను. ఏ టెన్షన్ ఉండదు, ఆటోమేటిక్ గా అయిపోతుంది. 10 minutes సెట్ చేసేస్తాను, ఇంకా అది ఉడుకుతుంది. ఈ లోపల అయితే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను, లేదంటే అది తోసేయగలరు మళ్ళీ. చూడండి రాగి మాల్ట్ ఇందకటి కంటే ఇప్పుడు కాస్త అయితే చెక్కబడింది. ఇంకా పూర్తిగా చల్లగా అయితే ఇంకా చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు మా పిల్లలకైతే పట్టేస్తాను, గోరువెచ్చగా అయిపోయింది. మా పిల్లలు రాగి మాల్ట్ తాగేశారు, ఇంక బయటకు వెళ్ళిపోయారనమాట ఆడుకోవడానికి. ఎండలో కాసేపు ఆడుకోమంటున్నాను. బొమ్మలన్నీ ఎందుకమ్మా, 1-2 పట్టుకోవచ్చు కదా, అవన్నీ పట్టుకోలేకపోతున్నావు. అదిగో పడిపోయింది. మా పిల్లలు ఆ రాగి మాల్ట్ తాగే లోపల ఇక్కడ ఈ 10 నిమిషాలు అయిపోయినట్టుంది, ఇంకా ఆగిపోయింది అనమాట. గుడ్లు ఎలా గుడికాయి ఏంటో మరి, ఉడికిపోయినట్టు ఉన్నాయి. నేను కొంచెం హాట్ వాటర్ అయితే చేసుకున్నా, ఇంక ఇవి తాగుతాను. మా బాబు మాత్రం ఇంకా పడుకొని లేగలేదనమాట. ఇప్పుడు టైము 9:15 అయిపోయింది. నేను ఆల్రెడీ ఇక్కడ ఇండక్షన్ మీద అయితే చారు పెట్టేశాను, ఇంకా గుడ్లు ఉడక పెట్టాను కదా, గుడ్లు కూడా ఉడికిపోయాయి, వలిసేసాను. ఇప్పుడైతే గుడ్లు కూర వండేస్తాను, గుడ్లు టమాటా. మా గార్డెన్ లో ఆడుకోనరా అంటే వీళ్ళేమో గేట్ నుంచి బయటకు వెళ్ళి రోడ్ల మీద ఆడారంట. మా చిన్నోడేమో పడిపోయాడు. తగ్గిపోతుంది. ఇదిగోండి ఇక్కడ గడ్డం దగ్గర తగిలిపోయింది, డెటాల్ పెట్టాను. లేదులే ఊరుకో తగ్గిపోతుంది, ఏం కాదు. మా చిన్నోడు పడిపోయాడా నేర్చేసరికి ఇదిగోండి మా బావ అయితే పడుకొని లెగిసిపోయారు. ఇంకా మా బావకైతే వేడి నీళ్ళు పెట్టేసి ఇచ్చా, తాగుతున్నారు. మా ఓడికేమో మొన్న వేడి నీళ్ళు పడిపోయాయి అనమాట. ఈ రోజుకి 3 days అవుతుంది. అసలు ఏడ్చాడు, మామూలుగా ఏడలేదు. అందరం ఏడ్చుకున్నాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కొట్టేస్తారు, కానీ మా అమ్మలు తర్వాత అందరూ ఏం చెప్తున్నారంటే కొట్ట అసలు వేయొద్దు, కట్టు తీసి గాలి తగలాలి అంటున్నారు. అందుకోసమనే ఇంకా కట్టు తీసేస్తున్నా. అసలు మొత్తం స్కిన్ అంతా కూడా నల్లగా అయిపోయింది. నేను కూడా కాలుకి ఎంత వరకు అయ్యింది అనేది నేను కూడా చూడలేదు. ఇదిగోండి కాలు ఇటు సైడ్ అయితే లైట్ గా ఇంకా బొబ్బుల లాగా కూడా వచ్చేసింది, ఇలా కాలిపోయింది అనమాట. ఏం కాదులే, తగ్గిపోతుంది. ఇంక ఈడ ఆడే పిల్లడు కాబట్టి కాసేపు అలా గుండ్రా అన్నా సరే అస్సలు ఉండట్లేదు, ఆడుకుంటున్నాడు చక్కగా. ఇంక ఈ రోజు వీళ్ళ స్కూల్లో యాన్యువల్ ప్రోగ్రామ్ కూడా ఉందనమాట. ఇంక ఈడైతే పార్టిసిపేట్ చేయట్లేదు, ఓన్లీ మా చిన్నోడే పార్టిసిపేట్ చేస్తాడు. ఏం కాదు, వెయిట్ కూల్గా ఉంటది, నీకు కూల్గా ఉంటది, వెయిట్. నేను ఇక్కడ గుడ్డు టమాటా కూర వండాను, అలాగే చారు కూడా వండేసాను. ఇంకా అన్నం ఒక్కటే ఉంది, వండాలి. పాలకు నచ్చారు, పాలు కూడా మరగబెట్టేశాను. ఇంకా వంట చేయగా వచ్చిన గిన్నెలు అయితే తోమేశాను అనమాట. అన్నం కూడా వండేశాను. ఇంకా మా చిన్నోడు నేనైతే ఫ్రెష్ అయిపోయాము. మా బావేమో మా పెద్దోడికి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. మొన్న అలా కాలిపోయిన రోజు ఏంటంటే
నార్మల్ జనరల్ డాక్టర్ 24/7 ఎప్పుడైనా ఉంటారనమాట. జనరల్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయారు. ఇంక ఈ రోజు అయితే పీడియాట్రిషియన్ వస్తారనమాట, పిల్లల డాక్టర్ దగ్గరికి అయితే ఒకసారి తీసుకుని వెళ్దాం అనేసి తీసుకుని వెళ్ళారు. ఇంకా ఆ రోజు అయితే అసలు ఏడ్చాడు మా పెద్దోడు, మామూలుగా ఏడలేదు అనమాట. అందరం కూడా ఏడ్చుకున్నాము. ఒక 2-3 days అవుతుంది కదా ఇప్పుడైతే కొంచెం మాకు కూడా ధైర్యం వచ్చింది. ఇంకా అయిపోయింది, ఇంకా తప్పదు కాబట్టి ఇంకా తగ్గినంత వరకు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి. మరి ఏం చేస్తాం, కొన్నిసార్లు ఎంత మనం జాగ్రత్తగా చూసుకున్నా సరే అప్పుడప్పుడు అలాంటివి అవుతాయి, ఇంకా తప్పదు. ఇప్పుడు టైము 12:30 అయిపోయింది. ఇంకా మా బావేమో మా పెద్దడికి తీసుకొని హాస్పిటల్ నుంచి అయితే రాలేదు. యాన్యువల్ ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, 2 గంటలకు పంపించేయమన్నారు పిల్లలకి. అందుకోసమనే లేట్ అయిపోద్ది అనేసి మా చిన్నోడికి అయితే అన్నం తినిపించేస్తాను. మా చిన్నోడు అన్నం కూడా తినేసాడు. ఇప్పుడు వచ్చారనమాట హాస్పిటల్ నుంచి. ఇదిగోండి బోల్డ్ అండ్ మెడిసిన్లు ఇచ్చినట్టు అన్నారు, ఇవన్నీ పట్టాలి. ఇంకా అలాగే ఇదిగోండి ఇప్పుడు మా వాడికి యాన్యువల్ ప్రోగ్రామ్ కి ఆకులతో డ్రెస్ తయారు చేయాలి. ఈ ఆకులన్నీ కొట్టాలి. ఈ అశోక్ ఆకులు చెప్పారనమాట, అందుకే ఈ అశోక్ ఆకులు కూడా మా బావ తీసుకుని వచ్చారు. కాలిపోయిన తర్వాత జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ ఆయింట్మెంట్ ఇచ్చారనమాట. ఇంక ఇదే రాసాము ఈ రోజు వరకు. ఇంక ఈ రోజు పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇదిగోండి ఈ 2 ఇచ్చారంట. ఈ 2 కూడాను కలిపి రాయాలంట. ఇంక ఈ రోజు నుంచి ఇవి రాస్తాను. అలాగే యాంటీబయాటిక్ ఒకటి ఇచ్చారు. మా పెద్దోడికి స్నానం చేయించేశాను. ఇంకా ఆయింట్మెంట్ కూడా రాశాను అనమాట. మా బావ అయితే ఇంకా మా పెద్దోడికి అన్నం తినిపిస్తున్నాడు. మా చిన్నోడికి ఇదిగోండి ఈ ఆకులన్నీ కూడా ఇప్పుడు కొట్టాలన్నమాట. అందుకోసమనే నేనైతే ఇంక ఇవి కొడుతున్నా. ఆల్మోస్ట్ టైం కూడా అయిపోతుంది, 1:15 అయిపోయింది ఇప్పుడు టైము. ఇది హెయిర్ బ్యాండ్ అనమాట, తలకి ఆకులు ఇలాగా కొట్టాలన్నమాట చుట్టూరా. అలాగే ఒక డ్రెస్ కూడా, ఒక నిక్కర్ ఉంది, కింద నిక్కరు, అలాగే మీద ఫుల్ హ్యాండ్స్ స్కిన్ కలర్ అనమాట డ్రెస్. అవన్నీ ఇద్దరికి కొన్నాము. వాడకాలకు అవుతుందని మేము అస్సలు అనుకోలేదు. మరి ఏం చేస్తాము, తప్పదు. ఇంకా ప్రస్తుతానికైతే మా చిన్నోడికే ఇంకా కొడుతున్నాను. అన్ని బాగుంటాయి. ఇద్దరు కూడా యాన్యువల్ ప్రోగ్రామ్ ని బాగా ఎంజాయ్ చేద్దరు. మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలిసాడంటే మరి ఇదే, మరి ఏం చేస్తాం, మరి తప్పదు. అమ్మా ఏంటి యాన్యువల్ ప్రోగ్రామ్? నీ యాన్యువల్ ప్రోగ్రామ్ కి నాన్న తినిపిస్తున్నాడు అని ఏంటమ్మా యాన్యువల్ ప్రోగ్రామ్ మిస్ అయిపోతున్నావా? ఇట్స్ ఓకే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉంటదిలే. ఓకే, ఇప్పుడు టైం అయితే 2 అయిపోయింది. ఇదిగోండి మా వాడికి అయితే రెడీ చేస్తాను. ఈ డ్రెస్ అనమాట కొనమన్నారు. ఇంకొక బ్యాండ్, ఇదేమో తలకు వస్తుంది. అలాగే ఇదిగోండి ఇదైతే ఇప్పుడు వరకు కుట్టాను. మ్యామ్ కి మంచి కట్టమనమ్మా. ఇదిగోండి ఇలా నడుముకి అనమాట ఇది. ఇంక ఇవైతే ఇప్పుడు కట్టేసి పంపించొద్దు అన్నారు. ఇవైతే కవర్ లో పెట్టేసి ఇమ్మన్నారు. ఇవైతే ఇప్పుడు కవర్ లో పెట్టేసి ఇచ్చేస్తాను. ఇదిగోండి మా చిన్నోడు అయితే రెడీ అయిపోయాడు. వాటర్ బాటిల్ అలాగే ఒక స్నాక్ బాక్స్ కూడాను బ్యాగ్ లో పెట్టేశాను. ఇంకా మా బావ అయితే ఫస్ట్ బండి మీద దిగబెట్టేస్తారు. ప్రోగ్రామ్ అయితే 3:30కి స్టార్ట్. అప్పుడు నేను గాని మా బావ గాని ఎవరో ఒకరు వెళ్తాము. నేను అవన్నీ కుట్టే లోపల మా పెద్దోడికి బొవ్వు తినిపించేసి మా బావ కూడా తినేశారు. ఇంక నేనే తినలేదనమాట. ఫుల్ ఆకలేస్తుంది నాకు. టైం 2 దాటిపోయింది. బాయ్ చిన్నాడు, బాగా డాన్స్ అయ్యి బాయ్, గట్టిగా పట్టుకో. పాపం మా పెద్దోడు అక్కడ అయిపోయాడు. ఇంకా వీడికైతే ఐప్యాడ్ ఇచ్చేసామనమాట, గేమ్ ఆడుకుంటున్నాడు. ఇంకా నేను ఇప్పుడు అన్నం వేసుకున్నా, నేనైతే ఇంక తింటున్నాను ఇప్పుడు. ఇందాక మా చిన్నోడు నాకు వీడియో తీసాడు కదా, మా పెద్దోడేమో నేను అమ్మకు వీడియో తీస్తాను అనేసి అన్నాడు. అందుకోసమనే ఇప్పుడు మా పెద్దోడికి వీడియో తీయమన్నాను. మా పెద్దోడు వీడియో తీస్తున్నాడు. మా చిన్నోడికి దింపేసి మా బావ వచ్చేసారు. ఈ లోపల నేను తినేసాను అనమాట. ఇంకా గిన్నెలు అవన్నీ కూడా తోమేశాను. 3:30 ఆ టైంకి నాకే వెళ్ళమంటున్నారు మా బావ. మా బావేమో ఇదిగోండి మా జోస్నవ్కి, మా పెద్దోడికి చూసుకొని ఉంటారంట ఇంటి దగ్గరే. ఇంకా మా జోస్నవ్కి ఇందాకే కాసేపు అయింది, లైట్ గా ఫీవర్ కూడా స్టార్ట్ అయింది. మెడిసిన్ వేసాము. ఇంక ఇప్పుడైతే కాసేపు పడుకోబెడతాను. పడుకుంటావమ్మా? రెస్ట్ తీసుకుంటే త్వరగా తగ్గిపోతుంది. మా పెద్దోడు అయితే పడుకుడిపోయాడు. ఇంక ఇప్పుడైతే 3:30 అయిపోయింది. ఇంక మా బావ నాకు డ్రాప్ చేసేస్తారు. నేనైతే రెడీ అయిపోయినా. ఏం లేదు, సింపుల్ డ్రెస్ వేసుకున్నా అంతే, లైట్ గా మేకప్, ఇంకేం వేసుకోలేదు. మా బావ నాకు బైక్ మీద డ్రాప్ చేసేస్తున్నారు. ఆడికి చూసుకో సరిగ్గా. 6 వరకు ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ స్కూల్లో అయితే కాదు. ఇదిగోండి ఇక్కడ బీబీ ఘోష్ ఆడిటోరియం అని ఉంది, ఇందులో అనమాట ప్రోగ్రాము. ఇందులోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇంక మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో చూడాలి. ఆడిటోరియం లోపలికైతే వచ్చేసాము. అసలు ఎక్కడ ఖాళీ లేదు చూడండి, జనాలు మామూలుగా లేరు, బీభత్సంగా ఉన్నారు. 3:30కి ప్రోగ్రామ్ అంటే వచ్చాము. ఇప్పుడు టైం 4:30 అయిపోయింది. ఇప్పటి వరకు ఫుల్ స్పీచ్లు అయ్యాయి. ఇప్పుడు డాన్స్ ప్రోగ్రాంలు అన్ని స్టార్ట్ అవుతాయంట.
Good morning, Mary Sunshine. How did you wake so soon? అందరూ వస్తున్నారు వెళ్తున్నారు, మా చిన్నోడు ఎప్పుడు డ్యాన్స్ వేస్తాడా అనేసి చూస్తుంటే ఇదిగోండి ఆకులు రేకులు కట్టుకొని అయితే వచ్చేసారనమాట యూకేజీ సెక్షన్ బి వాళ్ళు. ఈ ముందున్నోడే మావోడు. నెల రోజుల నుంచి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించారు. మరి స్టేజ్ మీద ఎలాగేస్తారో ఏంటో అనుకున్నాను కానీ పర్లేదు, బాగానే చేశాడు మా చిన్నోడు. Switch places and look at another soloist at the same time. Everybody get ready. Brush off your arm. No lines and feet. Other side. Try it. Now both fingers. Hands down. Walk in a circle. Give it a little dance. Lift your hand. Click, click, click. Point, step, snap. Again, step, touch. Click, click, click. Point, step, snap. డాన్సులు వేసిన వెంటనే ఇక్కడ స్టేజ్ మీద గిఫ్ట్లు కూడా ఇచ్చేస్తున్నారు. జోషి ఆ లైటింగ్ ఎక్కువైపోయిందంట, వాడు చేతులు మూసేసుకుంటున్నాడు. అయిపోయింది. ఎప్పుడుకి మా వాళ్ళు వస్తారా అనుకున్నా, మొత్తానికైతే వచ్చేసారు, వేస్తారు డాన్స్. మా పెద్దోడైతే లేచిపోయాడు అనమాట పడుకొని. అమ్మా తమ్ముడు ప్రోగ్రామ్ ఉంది కదా టుడే, తమ్ముడు ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళింది, వచ్చేస్తారులే తమ్ముడు అమ్మ. ఓకేనా? నువ్వేం తింటావు? స్వీట్ కార్న్ ఉంది, స్వీట్ కార్న్ తింటావా? బాయిల్ చేయాలా స్వీట్ కార్న్? జలుబు కూడా చేసింది మా పెద్దోడికి బాగా. ఆ జలుబు చేసిందని చెప్పి స్టీమింగ్ కి ఒక ఇది ఇస్తారు కదా క్యాప్సిల్ లాంటిది, అది హాట్ వాటర్ లో వేసి స్టీమింగ్ పెట్టించమన్నారు. ఆ స్టీమింగ్ పెట్టించినప్పుడే మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు కూర్చొని స్టీమ్ చేస్తుంటే మా చిన్నోడు కాలు తగిలి ఆ గిన్నె అనేది ఒలిగిపోయి వాటర్ మా పెద్దోడి కాలు మీద పడిపోయి ఇలాగ అయిపోయింది. సరేలే, నేను స్వీట్ కార్న్ బాయిల్ చేస్తాను. ఓకే? ఇంట్లో స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ బాయిల్ చేస్తాను అనమాట. మా పెద్దోడికి ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఈ స్వీట్ కార్న్ ఇచ్చేస్తాను. పెద్ద హాట్ గా ఉన్నాయి, ఆగు కొంచెం కూల్ అవని. ఓకే? కూల్ అయిన తర్వాత తిందు. ఓకే? తిను, కూల్ గా అయిపోయినాయి తిను. మా పెద్దోడు నేను అయితే ఈవినింగ్ స్నాక్స్ గా స్వీట్ కార్న్ తినేస్తున్నాము. ప్రోగ్రామ్ లో ఏమవుతుందో ఏంటో, మా చిన్నోడు డాన్స్ అలాగే వేసాడో ఏంటో చూడాలి. మా పెద్దోడైతే స్వీట్ కార్న్ అంది తినేసాడు. బాగుందమ్మా స్వీట్ కార్న్. టీవీ చూసుకుంటున్నాడు అనమాట. 5:30 అయింది, 6:30 వరకు ప్రోగ్రాము. ఇంకో 1 అవర్ వెయిట్ చేయాలి. అమ్మని పికప్ చేసుకోవడానికి వెళ్దామా? అమ్మకి తమ్ముడికి పికప్ చేసుకోవడానికి. ఓకే, నేను మా పెద్దోడు వెళ్తాం అనమాట. ఇంకా బయట గార్డెన్ లో మొక్కలకి కొంచెం నీళ్లు పోయాలి, నీళ్లు పోసేస్తాను. మొత్తానికి గార్డెన్ లో నీళ్ళు అయితే పోస్తాను. 3:30 నుండి 6 వరకు ప్రోగ్రామ్ అన్నారు. ఇప్పుడు టైం 6:30 అయిపోయింది, ఇంకా ప్రోగ్రామ్ అయితే అవుతుంది. పిల్లలకి ఇచ్చేస్తున్నారంట ఎస్కర్ట్ కార్డులు తీసుకుని వెళ్తే. ఇంకా ఫస్ట్ అయితే మా పిల్లలకి తీసుకుని వచ్చేస్తాను. పిల్లలు కాదు, అక్కడే ఉన్నాడు జోసిని. ఇంకా మా చిన్నోడికి అయితే తీసుకుని వచ్చేస్తాను. కానీ నేను వచ్చేటప్పుడు ఎస్కర్ట్ కార్డు తేవడం మర్చిపోయినా, కాబట్టి మా బావకు ఫోన్ చేసిన రమ్మని. మా బావ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని తీసుకుని వచ్చేస్తాను. ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందంట. మాధవి ఫోన్ చేసింది, ఇంకా పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. మా పెద్దోడు కూడా వస్తా అంటున్నాడు, వాడిని కూడా తీసుకుని వెళ్తాను. వెళ్దామా అమ్మా? అమ్మ దగ్గరికి వెళ్దామా? దగ్గరే అనమాట. స్కూల్లో అవ్వట్లేదు ప్రోగ్రాము. ఈ సిపిటి లో ఒక ఆడిటోరియం ఉంది, అందులో అవుతుంది ప్రోగ్రామ్ అనమాట. అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. ఎస్కాట్ కార్డ్ అయితే మాధవికి ఇచ్చేసాను, మా చిన్నోడికి తేడానికి వెళ్ళింది. తీసుకుని వస్తే అందరం వెళ్ళిపోతాం ఇంటికి. ఇదిగోండి పిల్లలందరికి ఇచ్చేస్తున్నారు. అందరం ఫుల్ గా డ్రెస్లు వేసుకుంటే మా వాళ్ళు మాత్రం నిక్కర్లు వేసుకుని ఆకులు కట్టుకున్నారు కదా, చలేస్తదేమో అనేసి బ్యాగ్ లో ఒక ఫుల్ ప్యాంట్ పెట్టేసి పంపించమన్నారు. పంపించాను. ఇంకా ఆకులు తీసేసి అది వేసేస్తారు అనుకుంటా. ఇదిగోండి ఇలా కూర్చోబెట్టారనమాట ఒక్కొక్క సెక్షన్ వాళ్ళకి. మా వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో ఎత్తుక్కోవాలి. యూకేజీ సెక్షన్ బి. అరే వీళ్ళ క్లాస్ వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, మా వాడు ఒక్కడ ఎండిపోయాడు. ఆకులు తీసేసి ప్యాంట్ వేస్తారు. వచ్చేమ్మా వెళ్ళిపోదాం. మరి వాళ్ళకి పెట్టారు రా బొట్లు. అమ్మ నీ డాన్స్ చూసింది తెలుసా, బాగా వేసావు. ఐబ్రోస్ గట్రా దిద్దేశారు. పద ఇంటికి వెళ్ళాక వాష్ చేసుకుని వెళ్ళి పద. నాన్న వచ్చేసారు, వెయిటింగ్ చేస్తున్నారు. పద వెళ్ళిపోదాం పద. మిస్ అయ్యావా తమ్ముడికి అమ్మకి? సరే వచ్చేస్తారులే, ఇప్పుడు వచ్చేసారు. జోషిత్ ఎలా అయింది ప్రోగ్రామ్? బాగా అయిందా? ఏంటా ముఖం మీద?
ఏంటమ్మా మాకు డాన్స్ బాగా చేసావా? చెప్పు. మేకప్ వేసారా? ఓ ఓకే. హౌ డిడ్ యూ పర్ఫార్మ్? మా పెద్దోడైతే మిస్ అయిపోయాడు పాపం ఈరోజు. పాపం బాగా ఎంజాయ్ చేయాల్సిన టైం ఇది, మిస్ అయిపోయాడు. బాగా వేసాడు అయితే చిన్నోడు. బాగా వేసాడు. ఏ పాటకి? అదేనా? అదే. ఏది? హక్కున మటాట. ఏంటి థీమ్ అంటే? అందరూ బట్టలు వేసుకొని వచ్చారు, మంచి మంచి బట్టలు. అప్పుడు మనం బడ్స్ స్కూల్లో చూడాలి. వీళ్ళే ఆకులు బట్టలు వీళ్ళే. సరే సరే. స్నాక్స్ తిన్నావా? బిస్కెట్స్ ఇచ్చిందమ్మా బాక్స్ లో, తిన్నావా? సరే ఇంకింటికి వెళ్ళిపోయి మాట్లాడుకుందాంలే. పదండి. పాప మా పెద్దోడు మిస్ అయిపోయినాడు. తలనొప్పి పడుతుంది నాకు. ఏంటి గోళ? ఇంట్లో ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. 3:30కి వచ్చినా ఇప్పుడు 6:30 అవుతుంది. ఇప్పుడు వరకు సౌండ్లు విని విని పగిలిపోతుంది. ఇక్కడ పానీపూరి ఏడు తింటావా? చూసి పానీపూరి తింటావమ్మా? ఆడు కాన్ తిన్నాలే. తింటావా? తినవా? స్వీట్ కార్న్ తిన్నాడు. తినేసావా? ఓకే. అయినా సరే పానీపూరి తింటావా? తినరంటే నేను కూడా తిన్ను. ఐస్ క్రీమ్ ఉంది, కావాలా? తిను. వద్దు, వీళ్ళు కావాలంటారు. అసలుకే ఆడికి జలుబు దగ్గు ఫీవర్. తీసుకోండి. వద్దులే, మళ్ళీ నాకేదో అయ్యింది. నాకు ఈ గొంతు నొప్పి లెగిసిపోద్ది. వద్దు పద. బిస్కెట్లు ఏమమ్మా తినలేదు? అవునరా, నీకు స్టేజ్ మీద డాన్స్ అయిపోయిన తర్వాత ఒక గిఫ్ట్ ర్యాప్ చేసేసి నీకు ఇచ్చారు కదా. గిఫ్ట్ ఏదది? బ్యాగ్ లేదు. గిఫ్ట్ మ్యామ్ తీసుకున్నారా లేకపోతే ఎక్కడ బయట పెట్టావా? ఎక్కడ లీవ్ చేసావు? ఓకే ఓకే. సరే సరే సరేలే. స్నాక్స్ బాక్స్ లో ఏముందా? ఇచ్చినట్టున్నారు. ప్యాకెట్, ఒక మంచు, ఒక కేక్. ఓకే. మా పిల్లలు ఇద్దరు ఆ ఒక ఫ్రూటీని షేర్ చేసుకుంటున్నారు. నైట్ డిన్నర్ లో కనేసి ఇంకా చపాతీలు చేసేసి మిల్ మేకర్ కూర వండేయాలనుకుంటున్నాను. మిల్ మేకర్ బంగాళదుంప కలిపి కూర వండేస్తాను. ఇంక చపాతీలు కలుపుకుంటున్నాను. ఇప్పుడు టైం 7 అయిపోయింది. ఇంకా అందుకోసమనే స్టార్ట్ చేసేస్తున్నా. మా వాళ్ళు అయితే అక్కడ గేమ్ ఆడుకుంటున్నారు. ఇక్కడ చపాతీలు కాలుస్తున్నాను. ఆల్రెడీ కూర అయితే కుక్కర్ లో పెట్టేశాను. కూర అయితే ఉడికిపోయింది. కుక్కర్ లో కూరకి ఎప్పుడు వాటర్ తగ్గించే వేసుకోవాలి. అందుకే నేను కాస్త తగ్గించే వేసుకున్నా. ఇలా ముద్ద కూర అయితే అయిపోయింది. పర్లేదులేండి, ఏం కాదు, తినేస్తాము. నాన్న తినిపిస్తారు, తినండి. ఓకేనా? మా బావ అయితే మా పిల్లలకు తినిపించేస్తున్నారు. ఇంక నా కోసం నేను ఇంకా చపాతీలు చేసుకోవాలి. నేను కూడా 2 చపాతీలు వేసుకొని తెచ్చుకున్నా. ఇంక నేనైతే తినేస్తాను. ఎలాగుందమ్మా కూర? టేస్ట్ బాగుందా? నచ్చిందా? బాగుంది, కూర బాగుంది. నీకమ్మా చేస్తున్నావు? నచ్చిందా? మా బావకు కూడా నచ్చిందంట. ఇంక నేను కూడా టేస్ట్ చేస్తా. కూర టేస్ట్ అయితే బాగుంది. నాకు తెలిసి ఇలా ఫస్ట్ టైం అనుకుంటా చపాతీలతో కాంబినేషన్ గా ఇలా బంగాళదుంప మిల్ మేకర్ కూర వండడము. ఎక్కువ పన్నీరు, మష్రూమ్, లేకపోతే చికెన్, ఎగ్ బుర్జీ అవే ఎక్కువ అనమాట. ఇలా చాలా తక్కువ కాదు. ఇదే ఫస్ట్ టైము. సూపర్ ఉంది కాంబినేషన్. నాకు ఆల్రెడీ తలనొప్పిగా ఉందని చెప్పాను కదా, అందుకోసమనే ఇంక ఇది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేను ఎక్కువ మాట్లాడుతూ చెప్పలేదు. డైరెక్ట్ గా వండేస్తాను కుక్కర్ లో. ఇదైతే షార్ట్ వీడియో తీసాను, అదైతే పెడతాను. చూసి ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. మేమైతే చపాతీలు తినేసాము. ఇంకా మా పిల్లలకు కూడా కొంచెం అన్నం తినిపించేస్తున్నా. ఇప్పుడు వండిన చపాతీలకి తిన్న కూర ఇంకా అన్నంతో కూడా తినిపిస్తున్నా. మా ఊళ్ళకి బాగా నచ్చినట్టు ఉంది. బంగాళదుంప మొక్క పెట్టానట. నాకు మిల్ మేకర్ పెట్టనేసి మా ఊరు లంకెడతాడు. మా పిల్లలకి అన్నం తినిపించేసిన తర్వాత పాలు కూడా పట్టేశాను. ఇదిగోండి వచ్చిన గిన్నెలన్నీ కూడా తోమేశాను. ఇండక్షన్ స్టవ్ అలాగే గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసేసాను. ఇంక ఇదిగోండి ఇంట్లో పనులన్నీ, మెయిన్ వంటగదిలో పనులన్నీ అయిపోయాయి. మా ఓడికి కదా కాసేపు రెస్ట్ తీసుకురా, కామ్ గుండ్రా అంటే మా చిన్నోడితో కలిసి వీడి కూడా ఫుల్గా ఆడుతాడు, అటు ఇటు ఎగురుతాడు. వండమన్నా వండట్లేదు. ఇప్పుడు మా పెద్దోడికి మందులు పట్టాలన్నమాట. ఈ 2 ఆయింట్మెంట్లు వాడికి రాయాలి. అలాగే ఈ 3 సిరప్లు పట్టాలి. దేవుడి దయ వల్ల వీళ్ళైతే ఇంకా మందులకు దొంగ అయితే లేరు. టాబ్లెట్లు అయినా సిరప్లు అయినా ఏదైనా సరే చక్కగా తాగేస్తారు. ఇబ్బంది ఏమి ఉండదు. చిన్నప్పుడు అయితే ఒకడికి ఏదైనా బాగాలేకపోతే ఒకడికి పట్టినా సరే ఉన్నోడికి నాకు కూడా పట్టే అనేసి నోరు సాపిస్తాడు. ఇప్పుడైతే తెలిసిపోయింది, పెద్దలు అవుతుంటారు కదా, నాకేం లేదు అని చెప్తున్నాడు. చూడండి ఎంత బుద్ధికి మింగేస్తున్నాడు. ఈ యాంటీబయాటిక్ మాత్రము చేదుగా ఉంటది కదా, ఇది తాగడానికి మాత్రం కొంచెం అదలా చేస్తారు. ఏం కాదులే, గుట్టుకుని మింగేయాలి. కొంచెం వాటర్ తాగిస్తే కట్టు తీసేసిన తర్వాత ఇక్కడైతే బబుల్ లాగా వచ్చేసింది. 2 ఆయింట్మెంట్లు కలిపేసి అయితే రాయమన్నారు. ఒక్కొక్కసారి అయితే ఇది ఇచ్చిగా ఉందని కూడా చెప్తున్నాడు, కానీ గోకొద్దని చెప్తున్నాము. ఏం కాదులే, తగ్గిపోతుంది. రోజు రాసుకుంటే తగ్గిపోతుంది అమ్మా. మా పెద్దోడేమో గేమ్ ఆడుకుంటున్నాడు, మా చిన్నోడేమో టీవీ చూసుకుంటున్నాడు, మా బావేమో ఇక్కడ ఫోన్ చూసుకుంటున్నాడు. అన్ని పనులు అయితే అయిపోయాయి. నాకు ఇంక తలనొప్పి అయితే అస్సలు తగ్గలేదు. పడుకుంటేనైనా తగ్గుతుందో ఏంటో చూడాలి. చూసారు కదా ఈ రోజు వ్లాగు.
మా పెద్దోడికేమో అలా కాలిపోయింది, వాడేమో చాలా బాధపడుతుంటేనేమో మా చిన్నోడు నేనేమో యాన్యువల్ ఫంక్షన్ కి వెళ్ళాము, యాన్యువల్ ప్రోగ్రామ్ కి. ఏం చేస్తాం, తప్పదు. మా పెద్దోడికి ఫస్ట్ కోల్డ్ కాఫ్ వచ్చాయి, దానికోసం మెడిసిన్ వాడుతూ ఉంటే ఈ లోపల అలా కాలింది. ఆ కాలిన దానికి మెడిసిన్ వాడుతుంటేనేమో ఇంక ఈ రోజు నుంచి ఫీవర్ కూడా స్టార్ట్ అయింది అనమాట. అన్ని పాప మా పెద్దోడికే కష్టాలన్నీ కూడాను. మా చిన్నోడేమో పొద్దున్న ఇక్కడ గడ్డం తగిలించుకోండి ఆ రోడ్డు మీద పడిపోయాడు. ఏంటో పిల్లలకి ఏదో నింత్రావు బాగోకపోతే అస్సలు మనసులాగా ఉండదు, అసలు చిరాకు ఉంటది. నాకైతే అసలు ఏందో అంటే మాట్లాడుతున్నాను, తింటున్నాను, వంటున్నాను కానీ మనసు అంత శాంతిగా అయితే లేదనమాట. ఎప్పుడైనా సరే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు మంచిగా ఉంటేనే 100 రూపాయలు కాదు 1000 రూపాయలు బొమ్మ అడిగినా సరే కొనేసి ఇచ్చేస్తాము, అంత బాగుంటది. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. బాయ్ బాయ్, గుడ్ నైట్.